హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము అనంతపురం జిల్లాలోని గుత్తి నియోజకవర్గంలో. అంటే ఇది అంతకుముందు నియోజకవర్గమే, ఇప్పుడు గుంతకల్లో కలిపారు. అయితే ఇక్కడ ప్రజలందరూ అనంతపురం జిల్లాలో జగన్ ని ఎట్లా ఆహ్వానిస్తారు, ఏంటి, ఏం చెప్తారు, అసలు ఈ ఎండలో ఈ జనాలందరూ ఎందుకు వస్తున్నారు, అసలు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చినారు? మాది పాతకొచ్చారు. ఇక్కడ జగనన్న చూడ్డానికి, జగనన్న చూడ్డానికి జగన్ అభిమానం అన్న. జగన్ చేసిన మంచి పని, ఆయన చేసిన మంచి పనికి ఇంతమంది ముసలి ముతుక పిల్లలు చిన్నపిల్లలు మొత్తం చూడ్డానికి వచ్చాం. చేతిలో కర్పూరం తీసుకుని అంటించుకుని మరీ స్వాగతం పలుకుతాం. చేతిలో కర్పూరం అగ్గిపెట్టి కూడా తెచ్చుకున్నాం. చేతిలో కర్పూరం వేసుకుని అంటించుకుని స్వాగతం పలుకుతాం. ఆయన చేసిన మంచి పని అన్న. దేశంలో ఏ మొగుడు కూడా ఆయన చేసిన పథకాలు గానీ, ఆయన ప్రతి ఇంటికి, ప్రతి ముసలోడికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి టీడీపీ వైసీపీ జనసేన ఇట్లా పార్టీలు ఏం లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడప పథకాలు అందినాయన్న. నీటికి ఏం జరగలేదన్నా. గుండె మీద చేసుకుని చెప్పన్నా. ఓకే అన్న. పవన్ కళ్యాణ్ అంటే పనికి మాలినోడు. చంద్రబాబు అంటే అసలు వాడు కాళ్ళ కింద చేతుల కింద ఉన్నాడు. యూత్ ఎవరు ఓట్లు లేని వాళ్ళు 18 ఇయర్స్ బిలో ఉంటారే వాళ్ళు పవన్ కళ్యాణ్ కేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓటు 18 ఇయర్స్ బిలో ఓట్లు లేవన్నా. వాళ్ళు ఏం చేస్తారు ఓట్లు? మాతో ఓట్లున్నాయి, మా మొదటి ఓటు జగనన్నకే వేస్తున్నాం. ఎందుకంటే మేము దేశంలో చూస్తున్నాం, ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చేసినటువంటి మంచి పథకాలు కానీ ఆయన ఇచ్చేది ఎవరు కూడా చేయలేదు. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈసారి మేము ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మేము వీళ్ళకన్నా బాగా చేస్తామంటున్నారు కదా. ఎవరు చేయరని ఇందుకు ఛాన్స్ ఇచ్చాము. మనం ముసలోడికి 14 సంవత్సరాలకు ఛాన్స్ ఇచ్చాము. వాడు టీడీపీ జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళే బాగుపడినారు. అట్లా జగన్ అట్లా చేయలేదు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వాలంటీర్లు పెట్టి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి పథకం వాలంటీర్ దగ్గరికే వెళ్లి వాళ్ళకి కావాల్సిన వాలంటీర్లు ఇస్తున్నారు. అది జగన్ చేసిన మంచి పని. టీడీపీ వాళ్ళు ఎవరు విభేదాలు లే. ఆయన ప్రజలంతా నా వాళ్ళు అనుకున్నాడు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన ఒక్కసారి ఆ పాట వింటే చాలనా. ఆ పాటలో జగనన్న గురించి మొత్తం ఉంది. ఆ పాటలో చాలు. అంటే ఈసారి అనంతపురం మొత్తం మేము క్లీన్ షీట్ చేసేస్తామంటున్నారు టీడీపీ వాళ్ళు కాదు చేసేది. మా వైసీపీ వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తాం. మా గుంతకల్ నియోజకవర్గంలో ఇంటికి ముందు వచ్చింది 47,000 మెజారిటీ. ఈసారి 1,00,000 మెజారిటీ మేము టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తాం. మా వెంకటరామరెడ్డి గారిని 1,00,000 మెజారిటీ పెట్టుకుని గెలిపించుకుంటాం. అది మా పని. ఎవడో వచ్చాడంటే వాడు వీడు వచ్చేదే మాకు ఎవడు వచ్చినా పని లేదు. మున్సిపాలిటీలో వచ్చేది అక్కడ పోయినా అక్కడ దొబ్బి పాడేస్తాం. ఎవడు వాడు అక్కడ పని చేయనోడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడన్నా ఎవడో మాకు తెలియదు. వాడు ఎవరికి ఓటే మేము ఇక్కడ వెంకటరామరెడ్డి గారికి ఓడేస్తాం. ఆయన 5 సంవత్సరాల్లో మంచి పని చేశాడు. ఎటువంటి ఆయన మీద మచ్చలేదు. కాబట్టి జగనన్న మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చాడు. ఆయనకే ఓటు వేసి 1,00,000 మెజారిటీతో పని పెట్టుకుని గెలిపించుకుంటాం. జగనన్నని 175 తో గెలిపించుకుంటాం. బాలకృష్ణ అంటాడు. బాలకృష్ణ ఏం లేదన్నా. ఈసారి హిందూపురం గడ్డ వైసీపీ అడ్డ. హిందూపూర్లో ఈసారి దీపికా గారు 50,000 మెజారిటీతో గెలిగిపోతున్నారు. దీపికా గారు వైసీపీ జెండా హిందూపూర్లో కంచుకోవడం బదులు కొడతారు. కేతిరెడ్డి ధర్మవరంలో ఆయన 1,00,000 మెజారిటీ పైన గెలుస్తాడు. పులివెందులు అయిన తర్వాత ధర్మవరమే ఎక్కువ మెజారిటీ గెలిపోతుంది. ధర్మవరం అయిన తర్వాత మాకు గుంతకల్ ఎక్కువ మెజారిటీతో గెలిపోతుంది. ధర్మవరంలో ఎవరున్నా ఎవరికి బీజేపీకి ఇచ్చాడంట. పల్లెటూరులో ఉన్న వాళ్ళ కమలం గుర్తండి ఎవరికి తెలుసు అన్న. వాడు ఎన్ని బీజేపీకి ఇచ్చుకుంటాడు, ఎన్ని జనసేనకి ఇచ్చుకుంటాడు, అది మాకు మంచిది. అది వాడు 30 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు 31 ఏమో, 50 ఇచ్చినా ఒకటే, 70 ఇచ్చినా ఒకటే. అది మా మంచి. మీకు మా జగనానికి మంచిగా జరుగుతుంది. వాడికి ఎన్ని సీట్లు ఎక్కువ ఇచ్చినా కూడా 10 పార్టీలు కలిసి అంటున్నారు కదా. 10 మా జగనానికి 10 పార్టీలు కలిసి అంటున్నారు కదా. 10 పార్టీలు కలిసినాయి కదా. 10 కలిసినా గానీ జగన్ వచ్చేది. ఇవన్నీ ఎందుకంటే ఆయన మంచి చేసే దాన్ని బట్టి జగన్ వస్తాడన్నా. వాళ్ళు ఎవరో చెప్పేదన్నా. వాళ్ళ ఇంటికి రాలేవా? వాళ్ళు తీసుకోలేదా? తీసుకున్నారా? జరిగిందన్నా. ఈ 5 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఇంతకుముందు పోయిన 2014, 2019 ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఏ కుటుంబానికి ఎంత స్టేట్మెంట్ ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటది. అక్కడ తెలుసుకుందాం. జగనన్న మంచి చేశాడా, చంద్రబాబు మంచి చేశాడా? జగనన్న మంచి చేస్తే మీరే మీ ఇంట్లో ఓటేయండి, మంచి చేయకపోతే ఓటేయద్దు అని చెప్పిన మగాడు ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిందే కాదు, చెప్పని కూడా మంచి చేశాడు జగనన్న. ఈ రోజు ఆ మహనీయుడు
ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయతో ఫీజు రియంబర్స్మెంట్ నా బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నా అన్న. వచ్చింది, పోయినసారి వచ్చింది, సర్పంచ్లకి వేసిన. ఈసారి కూడా జగనానికి నా మొదటి ఓటు వేసి 175 గెలిపించుకోబోతున్నామన్నా. పేద ప్రజలకి ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చినాడు. ఏమి అమ్మఒడి అన్నాడు. ప్రతి విద్యార్థులకి అమ్మఒడి ఇచ్చాడు. స్కూల్ డ్రెస్సులు ఇచ్చాడు. ప్రతి విద్యార్థులకి సత్య భోజనాలు ఇచ్చినాడు. ఇంకా ఏం కావాలా? ప్రతి ఒంటరి మహిళ అంటున్నాడు. ప్రతి ఒంటరి మహిళలకు ఇచ్చాడు. ఇంటింటికి పోయి వాలంటీర్ అర్ధరాత్రికే కరెక్ట్ తెల్లారితే ఉదయమే పోతేనే 3,000 రూపాయలు పింఛనే సొంత కొడుకులు ఇలాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత గౌరవంగా చెప్తున్నామంటే అంత గౌరవంగా చెప్తున్నాం. సొంత కొడుకు ఇలాగైనా కానీ ఒక కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి లెక్క మాట నిలబెట్టుకున్నాడు. మనవ తిప్పాడని మాట నిలబెట్టుకుని ఇచ్చినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 175కి 175 స్థానాలు గ్యారెంటీ కొడతాం. అధికారంలో మేము మళ్ళీ వస్తాం, చూపిస్తాం. కానీ మేము పాతకొచ్చారు రాలేదు రాకపోయినా వేపిస్తాం రాకపోయినా వేపిస్తాము ముస్లింలే. ఇక్కడ పాతకొచ్చారు అన్న గుంటకల్ మండలం. చాలా ఘనంగా స్వాగతం పలికి చాలా వేల మందిలో వచ్చినారన్న జనాలు. చాలా అంగరంగ వైభవంగా చేశామన్న స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారన్న. సిద్ధమే అన్న అందరూ. మన అన్న జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి కంకణం కట్టుకున్నామన్నా అందరూ గెలిపేయడానికి. సిద్ధం కంకణం కట్టుకున్నామన్నా అందరూ గెలిపేయడానికి. 175 ఖచ్చితంగా గెలుస్తాడన్నా కన్ఫామ్ గా. వాళ్ళంతా భ్రమ పడతాడన్నా. అబ్దుల్ కలాం కలర్ కనమన్నా అంతే వాళ్ళ భ్రమ అన్నది. గెలిచే మాత్రం జై జగన్. నమస్తే పెద్దనా. నమస్తే అన్న. మీరు మాది గుంటకల్ మండలం పాతకొచ్చారు గ్రామం. పాతకొచ్చారు గుంతకల్లో అభివృద్ధి చేశారా? చేసినారన్న. ఎలా ఉంది? పల్లెలు బాగా చేసినారన్న. బాగా చేసినారు. వెంకటరామరెడ్డి మాకు బాగా రెడ్డి. జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? మరి మంచి జరుగుతుందన్న. జగన్ మంచి జరుగుతున్నాక నేను అటు నుంచి చూసి ఇటుకు వచ్చి లైవ్ మాట్లాడుతున్నాను. చెప్పడానికి వచ్చినాను. ఏం జరిగింది నీకు? నా కొడుకు వాలంటీర్ చేస్తున్నాడు. నా భార్యకి 40 ఏళ్ళు 15,000 వచ్చింది. నాకంతా బాగా జరుగుతున్నా. నేను రెడ్డిస్ నేను గాని జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదని చెప్తున్నారు అన్న. వాళ్ళు చెప్పేది ఆటకన్నా. వాళ్ళు చెప్పేది ఆటకి వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెడ చేస్తున్నారు. ఈసారి ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడన్నా. ఎవరు వచ్చేవాళ్ళ వెంకటరామరెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 100% లక్ష కాదు 69 సీట్లతో గెలుస్తాడు. అయిపోయాం భయంలా. 160 సీట్లతో 160 సీట్లుగా ఎక్కువ గాని గెలుస్తాడు జగన్. చెప్పేది 140 గాని ఇంకోరు బూతులు వస్తా మేము తాగింటాము. నిదానంగా చెప్పమంటే చెప్తా నేను. వాడు పావలా కళ్యాణం ఇంకోడు అంతా జత అయి పావలా కళ్యాణంలో వాడు నాకు నోరు తిరగలా. నేను 2 కోటలు ఆయన వాడు పావలా కళ్యాణ్ ఒకటి జత అయినాడు. వీడు చంద్రబాబు గారు జత అయినాడు. వాడు సింగళబాబు యారో సింగళబాబు యారో సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఉండేవాడు. వాడు నేను బూతులు వస్తాయి నాకు. జగన్ గెలిపిల్లా అని మేము జగన్ గెలిపిస్తాం. జగన్ ఉంటే మేలని. అంటే వికలాంగులకి పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి లెక్కలేసినాడు. గుడ్డలు ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన గుడ్డలే నేను కానీ తొడుక్కోలే. అసలు
ఇంకా చెప్పమంటే బాగా చెప్తాను నేను. టీడీపీ వాళ్ళకా ఇంకా జైలు కట్టించినాడు వాళ్ళకి అమరావతిలో జైలు అరసండి ఇదా అమరావతిలో జైలు కట్టించినాడు వాళ్ళందరికీ ఊరికే తెలుగుదేశం వాళ్ళందరికీ జైలు కట్టించినాడు ఇంకా అందరికి ఆడే ఉన్నామని ఇంకా వాడు ఊరికి అనుమానం లేదు పుల్లకాయ లేదు నా మాట నాకు పుల్లకాయ ఉంది నేనేం లేకుండానే ఉన్నాను పెద్దోడు లేదు పుల్లకాయ లేదు ఏం లేదు చెప్పేది నాకు 63 ఏళ్ళు ఉన్నాయి నాకు పింఛని రాకుండా జగన్కే ఓట్లు వేసేది జగన్కి ఏమంటే పిల్లోళ్ళకి లెక్క వేసినాడు గుడ్డలు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు సిద్ధమైన చేస్తాం వాడు పావలా కళ్యాణం వాడే ఇట్లా పప్పులే ఉప్పేసినట్లు వాడొస్తాడు వాడు పావలా కళ్యాణ్ వాడు పావలా కళ్యాణ్కి ఏం ఓట్లు వేయరు జగన్కే దర్శనం రా ఏం మందు తాగే మంత్రి తాగొస్తాను వాడు పావలా కళ్యాణ్కి ఏం గుత్తినా గుత్తే సొంతం గుత్తే రాముడు కొండంత నాశనం చేసి జగన్ స్థలాలు దండికి ఇచ్చాడు తాడిపత్రి రోడ్డుకి కొండంత నాశనం చేసి ప్రజలకి స్థలం దండికి ఇచ్చాడు. ఇట్లా నాంతబాద్ కాడ కనీసం 200-300 ఇల్లు ఇచ్చాడు. ఇట్లా ఉప్పం కాడ లచ్చనపల్లి రోడ్డుకి ఇల్లు సుమారు దండికి ఇచ్చాడు. ఇట్లా లచ్చనపల్లి రోడ్డుకి జగన్ ప్లేస్ లో దండికి ఇచ్చాడు. గుత్తిలో సుమారుగా అంటే కనీసం అంటే 500-1000 ఇల్లు ఎక్కువ ఇచ్చింటాడు. 2000-3000 ఇల్లు ఎక్కువ ఇచ్చింటాడు జగన్. ఇంకా అంతకన్నా పుణ్యం కాలయా టీడీపీ వాళ్ళు నా నిన్న మనం కొట్లాడుకుంటారు. నీకు రంగు పెట్టి పక్క పోతారు కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. ఇట్లా కొండ నాశనం చేసి ప్రజలకి ఎన్ని ఇచ్చాడు తాడిపల్లికి జగన్. గుత్తికి హైలైట్ చేశాడు గుత్తి మండలానికి జగనే బాగా చేశాడు. జగన్ అట్లా సెకండ్ లో వస్తాడు. సెకండ్ కళ్ళు మూసుకొని నిద్ర వస్తాడు అభిమానం ప్రేమ కళ్ళు మూసుకునే జగన్ వస్తాడు. ఓరు తెలుగుదేశం అయిపోయి జగన్ తిక్కపోకోనికి ఇచ్చా ఆ ఊరు అది జయరాం ఎక్కడ మన కర్నూలు జిల్లా గుత్తి కాదు మన ఊరు కాదు మన జిల్లా కాదు ఎక్కడ ఇచ్చినది టికెట్ అమ్ముకున్నాడు. ఓటుకి 5,000 ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఓటు కాదు బిర్యానీ పెట్టి కోట ఇస్తే జగన్కి ఓటేస్తాం. డబ్బు వద్దు ఏమొద్దు ప్రేమ గుండెల్లో ఇట్లా ఎత్తర కోసుకుంటాం. 5,000 ఇస్తా అంటే ఓటు 10,000 ఇచ్చినా చంద్రబాబుకి వేయం. 10,000 ఇచ్చినా వేయం. 1000 రూపాయలు ఇస్తాను జగన్కి వేస్తాం ఓటు. ఒక 1000 రూపాయలు ఇస్తాను. 10,000 ఏం చేస్తాం సార్? ఈ పొద్దు రేపు ఉంటాయి దినాము ప్రారంభమైతే. నా పేరు మొహమ్మద్ రసూల్. 14 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంది. బషీరాబాద్ లో రైతులు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశాడా? కాల్పులు చేశాడు. ఏమైంది అప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడు. రాజశేఖర రెడ్డి సిఎల్పి నేత ఉండే. అప్పుడు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేసి అతను దురదృష్టంగా అయినాడు. సీఎం అయినాక వెంటనే నల్లమల రైలులో చనిపోయాడు. అప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయినా గానీ అతని మాట తప్పడు మడమ తిప్పడకుండా కానీ ఒక వారసుడు వచ్చాడు బయటికి. పులివెందుల పులిబిడ్డ వచ్చి వారసుడుగా నేను ఇన్నాను ప్రజలంటే నేను ఉంటాను అన్నాడు. అదే కాంగ్రెస్ ఆధారంలో ఎంతో మంది ఒత్తిడి పెట్టారు. అయినా గానీ ఎన్నికలు వచ్చాడా? చేసినాడు కదా. అయినా గానీ అప్పట్లో ప్రతిపక్షంలో 63 సీట్లతో గెలిచాడా? ఈ పొద్దు 151 సీట్లతో గెలిచాడా? మళ్ళీ నెక్స్ట్ 150 కాదు 175 సీట్లతో 175 సీట్లతో కొట్టి అసెంబ్లీలో కూర్చోపెట్టి పార్లమెంట్ కి 25 సీట్లతో మొగోళ్ళక పంపిస్తాం ఈ అనంతపురం జిల్లా గుత్తి మండలంలో అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక ఆటో కార్మికులక్క గుంటకల్లో మండలం నాసాంధ్రము నేను సుంకల్న యంగటాం రోడ్ని ఎక్కడ తిరిగి గెలిపించుకుంటాను. అవును అవమానం జగన్ అవమానంతో మర్యాద ఇచ్చినాడు ఆయన. మాకంతా కాపాడినాడు ఆ దేవుడు మాకు భూమి పెట్టినాడు.
జగన్ నన్ను ఉంటే మేము వెంకటరామ నోటికి గెలిపించుకుంటాం. అందరూ మీ జేబుల్లో డబ్బులు వేసుకొని వస్తున్నారు అని చెప్పి నన్ను నిజమేనా? మా చేతులు ఉంటే ఎప్పుడు వస్తాయి? మా చేతులు ఆయన ఉంటేనే కదా మాకు వచ్చేది. మా గుండెకాయ జగన్ వడ్లే గుండెకాయ ఎందుకు గుండకాయ? పులివెందులు పులి పుట్టింది కదా అది. ఆ పులిరాజు ఎక్కడున్నాడు? అప్పుడు వచ్చేది మందే. వెంకటరామరెడ్డిని గెలిపించుకుంటాము. వెంకటరామరెడ్డిని గెలిపించుకుంటాము. జగన్ సీఎం చేసుకుంటామన్నా అదే మా పాలసీ. ఇంకంతే. ఎందుకు జగన్ సీఎం అంటే ఏం చెప్తారు? మా పిల్లలు నాకు 3 కూతుర్లు, 1 కొడుకు. ఆయన నుండి మేము చదివించుకుంటున్నాను. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. ఇంకా దాని గురించి అంటే బాగా చేస్తున్నారు. బాగా చెప్తున్నా. బాగా చెప్తున్నా. బాగుంది. మరి సిద్ధం అంటున్నారుగా, సిద్ధం సిద్ధం అయ్యారా మీరు? సిద్ధమయ్యాను. దేనికి అయ్యారు? ఓటేసి గెలిపించుకునే దానికి, ఎవరికేసి? సీఎం కి, జగన్ కి, వెంకటరామరెడ్డి అన్నకి. 2 బట్టలు నొక్కమంటున్నారు జగన్. 2 అంటే 2 బట్టలు వెంకటరామరెడ్డికి, సీఎం కి ఇస్తాము. ఇంకా అంతకంటేనా? ఇంకా వెంకటరామరెడ్డి జాఫర్నా? నేను కొత్తపేట నుంచి వచ్చానన్నా. గుత్తి మండలము, కొత్తపేట గ్రామము. మేము ఈసారి జగన్మోహన్ రెడ్డి నమ్మినాము, ఓటేస్తున్నాము. ఎందుకంటే మాకు అభివృద్ధి చాలా చేశారు. అంతకుముందు మాదిరి గవర్నమెంట్ లో 14 ఏళ్ళు సర్వీస్ చేసి మేము ఇది ఇచ్చాము అది ఇచ్చాము అట్లా చెప్పేదేమి. డైరెక్ట్ గా బటన్ నొక్కడము, మాకు అమౌంట్ వేయడము, మాకు అభివృద్ధి బాగా చేశారు. జగన్ నమ్మకం ఇంతవరకు వచ్చాము. మేము ఏదైనా కానీ జగన్ వెంట ఒక మాట చెప్తే ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇంతవరకు మేము వచ్చినాము. ఆయన ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి కానీ చెప్పినా కానీ జగన్ కే ఓటేస్తాము. జగన్ నుంచి ఏదైనా లబ్ధి చేసుకున్నాము, చేస్తాం కూడా. జగన్మోహన్ రెడ్డిని, వై వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాము. అది మా వాగ్దానము. మా అవును. అవును. ఇప్పుడు మీరే చెప్పాలా మాట. ఎందుకంటే మీరు ఒక మీడియా కాబట్టి మీకే తెలుసు. మేము చెప్పకూడదు అభిమానం. ఒక్క నిమిషం. మేము ఎందుకంటే ప్రజలు మేము కరెక్ట్ గా ఉన్నాము. మీడియా మీరున్నారు కాబట్టి మీరు చెప్పాలా ఎట్లుంది పబ్లిక్ ఇడ, ఏం జరుగుతుంది, గుత్తిలో ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పాలా. ఎందుకంటే మా అభిమానం గుంటెలో ఇంత ఎండకు వచ్చి మేము నిలబడి పొద్దున్న 9 గంటలకు వచ్చి ఈ టైం వరకు మేము నిలబడినామంటే జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఇటుకు వచ్చినాం. మేము వై వెంకటరామరెడ్డి కోసం వచ్చినాం, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినాం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే వచ్చినాం. జై జగన్. బాగుంది కానీ రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తే బాగుంటుందని. ₹1,00,000 వరకు రైతుకి, ఒక రైతుకి. రైతు వెనకబడి ఉన్నాడు, అందుకు అన్ని బాగు చేస్తున్నాడు. రైతు కోటి కొంత